నిలబడినటువంటి ఆ నాయకులు అనేటువంటి వాళ్ళు హుందాగా ఉండాలండి, అప్రమత్తంగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. హుందాగా, అప్రమత్తంగా, విశ్వాసులుగా, మంచి గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళుగా, అలాగే పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇదేం కర్మ, ఇదేమి బాధ, దేవుడికి అలాంటి మంచి స్థితిలో ఉండాల్సినటువంటి నాయకులే, అధికారులే, అధిపతులే, యాజకులే, ప్రవక్తలే చెడిపోయినటువంటి పరిస్థితి ఈనాడు సంఘాల్లో లేరా? క్రొత్త నిబంధన సంఘంలో జరగలేదా అట్లా? క్రొత్త నిబంధన సంఘంలో అటువంటి వాళ్ళు లేరా? అక్కడేమో వాళ్ళతో పోల్చాడు, క్రొత్త నిబంధనలు ఇంకా దారుణమైనటువంటి పేర్లతో పిలుస్తాడు వాళ్ళని. నేను చదువుతాను, అవన్నీ లేఖనాలు చెప్పను, నేను వాళ్ళని ఆ లేఖనాల్లో ఉన్నాయో చెప్తాను. వీళ్ళంట ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు, ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు. వీళ్ళెవరంటే పాపము మానలేని కన్నులు గలవారు, పాపము మానలేని కన్నులు గలవారు. వీళ్ళు మహాత్మ్యములను దూషించువారు. వీరు ఎవరంటే వానలేని మబ్బులు. వీరెవరంటే మేక చర్మం కప్పుకున్న తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. వీళ్ళెవరంటే పోకిరి చేష్టలు అనుసరించి నడిచేవాళ్ళు. వీళ్ళెవరంటే అధిక లోబులు. వీళ్ళెవరంటే కల్పనా వాక్యాలు చెప్పేవాళ్ళు. వీళ్ళెవరంటే వివేక శూన్యమగు మృగాలు. వీళ్ళెవరంటే లోభత్వం మందు సాధకము చేయబడిన హృదయాలు కలిగినటువంటి వారు. ఎందుకంటే ఇంక చెడ్డ పనులే, ఇంక చెడ్డవి ఏముంటాయి నాయనా? ప్రవక్తలు దేవుని యొక్క సేవ చేయాల్సినటువంటి వాళ్ళు, దేవుని యొక్క పని విషయంలో నమ్మకస్తులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు, వాళ్ళే పరిశుద్ధంగా, హుందాగా, పవిత్రంగా ఉండి మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా క్రొత్త నిబంధనలో కూడా ఉందంటే మీరు చూడండి. వాళ్ళు ప్రేమ విందులో దొంగ మెట్టలు. వాళ్ళు పాపం మానలేని కన్నులు గలవారు, వానలేని మబ్బులు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, పోకిరి చేష్టలు అనుసరించి నడిచేటువంటి వాళ్ళు, పాపం మానలేని కన్నులు. ఇంత దారుణమైనటువంటి విషయాలు ఎక్కడ చూడవండి. సో పాత నిబంధనలు అదే విషయాన్ని మనము హోషియా టైంలో వాళ్ళ పరిస్థితిని చూసాము. క్రొత్త నిబంధనలో కూడా అలాగే ఉన్నారు. ఈనాడు సంఘాల్లో అంటే మనము ఫలానా వ్యక్తి లేకపోతే నేను అని వ్యక్తిగతంగా మనం ఎవరిని గురించి అనుకోం. వెన్ గాడ్స్ వర్డ్ అంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఇలా తెలియపరుస్తుందో ఆ పనులు చేసేటువంటి వ్యక్తులకు వాళ్ళకే తెలుస్తుంది. ఇది అవును, నేను ఇలా ఉన్నానా, నేను సేవకుని కదా, నేను దేవుని యొక్క తరపున ప్రజలను సత్య మార్గంలో నడిపించాల్సిన వాడిని కదా, హుందాగా ఉండవలసినటువంటి వాడిని కదా, పరిశుద్ధంగా జీవించాల్సినటువంటి వాడిని కదా, విశ్వాసంతో ఉండాల్సినటువంటి వాడిని కదా, నేనే అలా ఉండి ఇతరులను నడిపించాల్సినటువంటి నేనే ఇటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు దాన్ని సహించే పరిస్థితుల్లో లేడు అని అర్థం చేసుకోవాలి.